హలో అండి, నమస్తే. ఈ ఎండాకాలంలో మనందరికీ దాహం చాలా ఎక్కువ వేస్తుంటుంది కదా. సో మనం అందరం వాటర్ తాగుతాం, నిమ్మరసం తాగుతాం, మజ్జిగ తాగుతాం. బట్ ఈ యంగ్ జనరేషన్, ఎస్పెషలీ పిల్లలు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ, నేను చాలామందిని కోక్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం చూశాను. అవంతా ఫుల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. కొందరు హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు డైట్ కోక్స్ తాగుతున్నారు. వాటిల్లో కూడా ఆర్టిఫిషియల్ కెమికల్ స్వీట్నర్స్ ఉంటాయన్నమాట. అవి కూడా అస్సలు మంచిది కాదు, షుగర్ కన్నా డేంజరస్. హలో అండి, నేను డాక్టర్ రాజ్ని. నేను ఒక డెంటిస్ట్ బై ఎడ్యుకేషన్. నేను ఒక హెల్త్ కోచ్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ కూడా. ఈ వీడియోలో మీకు హెల్తీగా ఈ సమ్మర్లో మనం తీసుకునే పానీయాలు హెల్తీగా ఎలా తీసుకోవచ్చు అని చెప్పబోతున్నాను. ఎస్పెషలీ నేను వాడేటి ఏంటి అంటే, ఒక 3 లీటర్స్ వాటర్, గ్లాస్ వాటర్ క్యాన్లో నేను బీట్రూట్ కట్ చేసేసి స్లైసెస్ వేసి బీట్రూట్ వేసేసి ఆ వాటర్ తాగుతాను అనమాట, రెగ్యులర్ వాటర్ బదులు. దాంట్లో బీట్రూట్లో ఉండే న్యూట్రియంట్స్, ఆ కలర్ఫుల్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి వస్తాయి. సో రెగ్యులర్ వాటర్ తాగే బదులు ఆ వాటర్ తాగినప్పుడు దాహం చాలా బాగా రెగ్యులర్ వాటర్ కన్నా చాలా బాడీకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా మనం బీట్రూటే కాకుండా కుకుంబర్ అంటే కీరకాయ స్లైసెస్ వేసుకోవచ్చు, ఆ తర్వాత పుదీనా వేసుకోవచ్చు, ధనియా వేసుకోవచ్చు, అంటే కొత్తిమీర వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. కొందరు తులసి ఆకులు, లవంగాలు కూడా వేస్తారు. అది గుళ్ళో తీర్థంలాగా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో షుగర్ ఉండేవాళ్ళు మనం దాల్చిన చెక్క అంటే 2 ఇంచు సైజు ఒక 2 లీటర్స్ వాటర్లో వేసేసి ఉదయం ఇంకా వాటరే తాగుతూ ఉండొచ్చు అనమాట. ఈ వేసవి కాలంలో ఒక్కో ఏరియాలో టెంపరేచర్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఒక ఫ్రెష్ వెజిటబుల్స్ గిన్నె వేసుకుంటే ఒక 3-4 అవర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమాత్రం మీకు టేస్ట్ మారిపోయింది, దాంట్లో ఏమైనా బబుల్స్ వచ్చినా అది మీరు వాడకండి. ఇది న్యాచురల్గా మనకి పుదీనా అవన్నీ మనము కిచెన్లోనే మనం తొట్లలో వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటే వాటిలో పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి ఈ పుదీనా అలాంటివి మనమే కిచెన్లో పెంచుకొని వాడుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఇలా ఈవెన్ ఇంకా సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ సుగంధ వాటర్ అని చేస్తుంటారండి. షాప్స్లో సింథటిక్ ఉంటుంది, అంటే వాటర్ లాగే కనిపిస్తాయి. దానికన్నా న్యాచురల్గానే మనం వేర్లు తెచ్చుకొని, అమెజాన్లో కూడా దొరుకుతాయి నన్నారి రూట్స్ అని, అవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఆ సుగంధ వాటర్ దాంట్లో చక్కెర బదులు తేనె వేసుకొని, నిమ్మరసం వేసుకొని తాగితే చాలా మంచిది. కొందరు కూల్ డ్రింక్స్ మంచివి కాదని ప్లెయిన్ సోడా తాగేస్తుంటారు, లెమన్ వేసుకొని. ఈవెన్ సోడా కూడా ఎక్కువగా తాగకూడదండి, ఎముకలు బలహీనపరుస్తుంది. సరేనా? సో ఈ సోడాలు, కూల్ డ్రింక్స్లు, షుగర్ ఉంటే సిరప్లు, షర్బతులు తగ్గించేసి న్యాచురల్గా సహజ సిద్ధంగా వచ్చిన ఫ్రూట్స్, వెజిటబుల్ స్లైసెస్, లేదంటే దాల్చిన చెక్క, లవంగాలు వేసిన వాటర్ తాగొచ్చు. లేదంటే పల్సని బటర్ మిల్క్, దాంట్లో జీరా పౌడర్ వేసుకొని కూడా తాగొచ్చు అనమాట. సో ఈ సమ్మర్లో ఇలాంటి న్యాచురల్ డ్రింక్స్ ట్రై చేయండి. వీటిని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా అంటుంటారు. సో ట్రై చేసి డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.